వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఇల్లు లేని అర్హులైన పేద విద్యార్థుల కుటుంబాలకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అదే ప్రైవేట్ లో ఏ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ తక్కువ కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. మన ప్రభుత్వం క్వాలిఫైడ్ టీచర్లకి ఇంటర్వ్యూలు పెట్టి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఆ స్కూల్కి పంపిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రభుత్వ స్కూల్ అని చిన్న చూపు చూడద్దు. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ బిడ్డలకి మంచి రైట్స్, మంచి గుడ్డులు పెట్టి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చూసుకునే ప్రభుత్వం ఇది. లోకేష్ బాబు కూడా అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాడు. అందుకని అన్ని దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఆయా స్కూల్లో హాస్టల్కి వెళ్ళడం చూడడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కుటుంబంలో కూడా రోజు గుడ్డు పెట్టరు. ఈ రోజు స్కూల్లో ప్రతిరోజు మంచి గుడ్డు పెట్టి వాడు ఆరోగ్యం ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో వెంకటగిరి నుంచి 8 మంది 580 మార్కు తీసుకొచ్చారు. వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. బాలాపల్లి 578, వాళ్ళని అభినందిస్తున్నాం. డక్కీలు 566 మార్కులు ఇచ్చారు, వాళ్ళు కూడా అభినందిస్తూ, సైదాపురం 567 మార్కులు, వాళ్ళని అభినందిస్తూ, రాపూరు 582, అదేవిధంగా కలవ 584, వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. వీళ్ళు మంచి ఇంకా బాగా చదువుకొని వీళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్స్ కానీ కావాలని చెప్పనేసి కోరుకుంటూ, వీళ్ళందరికీ మా తరఫున, ప్రభుత్వం తరఫున ఆశీస్సులు ఉంటాయి. మీకు ఏదైనా అవసరమైతే మా దృష్టిలో కూడా పెట్టండి, మేము కూడా చూస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ తల్లి ఆ బిడ్డని స్కూల్ పంపించేటప్పుడు నా బిడ్డ పలాది కావాలని కూడా ముందుగానే